ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. మరొక నూతనమైన దినము ఆయన మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ఎంతగానో ఆయన కొనియాడుతున్నాను. నేడు మన యొక్క ధ్యానాంశం ఏదనగా కొరింథీ 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లేఖనాలు మనము చూసినట్లయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్నే కాదు కానీ సార్వత్రిక సంఘాన్ని ఆయన తన దృష్టిలో పెట్టుకుని రాస్తున్న లేఖనం ఏంటి అంటే, దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా మార్చడానికి, ఆయన నీతి మనకు అనుగ్రహించడానికి ఆయన ఏం చేశాడంటే, మన అందరి భారము, మన అందరి పాప భారము, శాప భారము, దోష భారము అన్నీ కూడా యేసయ్య తన భుజాన వేసుకున్నాడు. ఎందుకు? నిన్ను నన్ను నిర్దోషిగా మార్చి నిన్ను నన్ను దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టడానికి. ఎందుకనగా రేపటి దినము నాడు క్రీస్తు న్యాయ విమర్శలో మనము ఆయనను ఎదుర్కొన్నప్పుడు మన నీతి సరిపోదు, ఈ లోక సంబంధమైన నీతి సరిపోదు. కాబట్టి మన నీతి ఆయన ఎదుర్కొంటాకు సరిపోదు. కాబట్టి పరిశుద్ధుడైన యేసయ్య నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన మన భారాన్ని తీసుకొని, మన పాపాన్ని ఆయన తీసుకొని, మన దోషాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. లేఖనాలు చదివితే ఆయన అసలు పాపమే చేయలేదు, ఆయన పాపం ఎరగనివాడు, ఆయన మీద ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. కానీ నిన్ను బట్టి నన్ను బట్టి నన్ను తండ్రి రాజ్యానికి అర్హులుగా మార్చడానికి, నిన్ను నన్ను దేవుని రాజ్యపు నీతి మనకు అనుగ్రహించడానికి ఆయన మన భారాన్ని మోసాడు. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పిలాతు యొక్క న్యాయ విమర్శలో యేసయ్య నిలబడి యేసయ్య అంటాడు, మీరందరిలో నాలో ఏ మచ్చైనను, ఏ డాగైనను, ఏదైనా కలంకమైనది ఉన్నదని మీరు స్థాపించగలరా అని చెప్పి నా యేసయ్య బల్లగుద్ది చెప్తాడు. నా యేసయ్యలో ఏ మచ్చ లేదు, నా యేసయ్యలో ఏ డాగు లేదు. అసలు ఆయన పాపం ఎరగనివాడు, ఆయన ఈ లోక సంబంధమైన విషయాలకు ఆకర్షితుడైన వ్యక్తి కాదు. కేవలము నిన్ను నన్ను ప్రేమించి, కేవలము నిన్ను నన్ను ఆదరించి, నీ పట్ల నా పట్ల తన కృపను కుమ్మరించడానికి, మనలను తనతో పాటు ఆ యొక్క నూతన యెరూషలేము రాజ్యానికి వారసులుగా మార్చడానికి యేసయ్య నిన్ను నన్ను నీతిగా చేసి తన్ను తాను ఏం చేసుకున్నాడు, రిక్తునిగా మార్చుకొని మన భారమంతా ఆయన మోసుకున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ పాప భారము నిమిత్తము, నీ శాప భారము నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము ఆయన పాపం ఎరగని ఆయన తన భుజాన పాపమును మోసుకొని నీ కొరకు నా కొరకు ఆయన బలిపశువుగా మారి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క వాక్కును మనం ధ్యానించుకున్నట్టు ఆయన సన్నిధిలో మనం అందరం ముందుకు సాగిపోదాం గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నీకు స్తోత్రములు నాయన ప్రభువా. నేను ప్రభు యొక్క ఉదయకాల సమయమందు నాయన ప్రభా శ్రేష్టమైన నీ వాక్యమును మాకు అందించిన రీతిని బట్టి నీకు స్తోత్రములు నాయన ప్రభా. పాపం ఎరగని నీవు నాయన మమ్మల్ని నీతిమంతులుగా మార్చుటకు నాయన ప్రభా పాపమంతా నీ భుజముల మీద మోసావు నాయన ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన యేసయ్య. నాయన ప్రభా నీ కొరకు నాయన ప్రభా, నాయన ప్రభా నీవేమీ చేసుకోలేదు నాయన ప్రభా. ఎల్లప్పుడూ మా మేలు కొరకే, మా యొక్క రక్షణ కొరకే, మా యొక్క క్షేమం కొరకే పరితపిస్తూ అల్లాడుచు నాయనా ప్రభువా మమ్మల్ని కంటికి రెప్పలా కాస్తున్నావు. దాన్ని బట్టి స్తోత్రములు నాయనా ప్రభు. పౌలు భక్తుడు చెప్పిన రీతిగా వాక్కును మా యొక్క మనసులో మేము ఉంచుకొని నాయనా ప్రభు మేము కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడ్డాము అనే విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని నిత్యము నిన్ను స్తుతించు వారిగా మమ్మల్ని ఉంచి నాయన ప్రభా ఈ దినమంతయు నీ యొక్క కృపారెక్కల చాటున భద్రపరిచి తలపెట్టు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి చేయు ప్రతి ప్రయాణంలో క్షేమము దయచేసి పరిశుద్ధమైన ఆలోచనలు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పునరుత్థానుడైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన కృప మనకెల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.